ప్రాజెక్టులు మేమే కట్టాము ఎలగబెట్టామని మాట్లాడుతున్నాం. అసలు హరీష్ రావు గారు ఫస్ట్ మీకు అంతా బురద కట్టుకోండి. ఏం ఎలగబెట్టారు? 1,20,000 కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 ఎకరాకు మీరు ఇచ్చిన పాపన పోయినా మీరు? ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళకు బీటలు వారుతుందా? కాంట్రాక్టర్ల కొరకు ప్రాజెక్టు కట్టిన పరిస్థితి మీది. అప్పనంగా 1,20,000 కోట్లు గోదావరి నదిలో జారపోశారు. మీరు ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. నాసి రకం ప్రాజెక్టు కట్టి బడా బడా కాంట్రాక్టర్లు జేబులు నింపి ఇలా బీటలు వారిన ప్రాజెక్టును సరిచేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 100 సీట్లు వస్తాయని మాట్లాడుతుంది. ఎక్కడ సీట్లు అయినా మీకు బీఫామ్ వస్తుందా? అసలు 4గా చీలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని వార్తలు వస్తూ ఉంటే, ఆ 4గా చీలిపోయినా ఏ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తా ఉన్నాడు? బీజేపీతో మీకున్న చీకటి ఒప్పందం వాస్తవం కాదా? సాక్షాత్తు మీ నాయకుడు కవితని చెప్తా ఉంది కదా, బీజేపీతో మా పార్టీలో చాలా మంది నాయకులకి సంబంధాలు ఉన్నాయని. అసలు బీజేపీలో సీట్ల పంపకం కూడా కేసీఆర్ సూచన మేరకే జరిగిందని ప్రజలకు తెలియదా? ఎంతో మంది బీజేపీ నాయకులకి టీఆర్ఎస్ నాయకుల నుంచి ముడుపులు పుట్టినాయని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి లేదా? ఈటల రాజేందర్కి లేదా? ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. ఏ ముఖంతో మాట్లాడుతున్నారు మీరు? ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం ఇస్తే అర్ధరాత్రి తరమేసిన మీరు ఎస్సీల గురించి మాట్లాడతాం. 10 ఏళ్ళు మెస్ ఛార్జ్ రూపాయి పెంచని మీరు, కాస్మెటిక్ ఛార్జ్ రూపాయి పెంచని మీరు ఇలా ఎస్సీల గురించి మాట్లాడతాం. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 200% పెంచాం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జ్. ఎస్సీ పాఠశాలలు, గురుకుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండడం, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండడం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. బీజేపీతో మీకు లోపాయకర ఒప్పందం ఉంది అది కవిత మాటల వల్ల స్పష్టమైంది. రాజాసింగ్ స్పందించిన మాటల వల్ల తేట తెల్లటమైంది. దాన్ని కప్పించినందుకు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. 16-17 మాసాలుగా మేము చేసిన అభివృద్ధి మీద, మీరు 10 ఏళ్ళుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమే, ఎప్పుడైనా సిద్ధమే. రండి, మీరు 10 ఏళ్లలో ప్రాజెక్టుల మీద మీరు ఎంతో డబ్బు వృధా చేశారు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా దివాలా తీశారో, ఎంత వినాశం సృష్టించారో, ఎంత ఆర్థిక ధ్వంసమైందో, 10 ఏళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన వేలాది ఖరీదైన భూములు ఎట్లా అప్పరంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినారో, ఎట్లా ధరావతం చేసినారో, ఏ రకంగా నమ్ముకున్నారో, కాన్వాయ్ల మీద, ఇళ్లల్ల కట్టడాల మీద ఏ రకంగా దుబారా చేసినారో అన్నీ కూడా స్పష్టంగా మాట్లాడుతున్న హరీష్ రావు గారు. ఫస్ట్ మీ పంచాయతీ తెలుసుకోండి. మీ మామగారితో, మీ బావగారితో, మీ మరదలతో ఉన్న పంచాయతీ తెలుసుకుంటే, ఆ పంచాయతీ సెటిల్ చేసుకుంటే అప్పుడు మాట్లాడదాం. సార్, మీరు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. హరీష్ రావు కంచె చేను వేసినట్టుగా వాస్తవంగా 2014లో కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఆదరించి అధికారులు తీసుకొస్తే కాపలా కుక్కలాగా నిజంగానే ఆయన అన్నమాట ప్రకారం ఉంటాడేమనుకుంటే, కంచె చేను వేసినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఆనాటి నిజాం నుంచి ఇప్పటి వరకు కూడబెట్టినటువంటి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాలేదా? కొన్ని వేల ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు ధరావతం కాలేదా?
కారు చౌకన అమ్మలేదా? కేసీఆర్ ఉద్యమంలో ఒక భాగం మేము కూడా ఒప్పుకుంటాం. కానీ తెలంగాణ ఎలా వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? మీకున్న 2 పార్లమెంట్ సీట్లతో తెలంగాణ వచ్చిందా? ఇది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కదా. ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజయ్య గారు, సుఖేందర్ రెడ్డి గారు, మధు యాష్కి గారు, బలరాం నాయక్ గారు మా పార్లమెంట్ సభ్యులు కదా పోరాడింది. మా పార్లమెంట్ సభ్యుల వల్ల, సోనియా గాంధీ గారి ఆదేశం వల్ల, ఆవిడ కోరిక వల్ల యావత్ దేశంలో పార్లమెంట్ సభ్యుల్ని క్రోడీకరించి తెలంగాణ తెచ్చుకున్నది వాస్తవం కాదా? కేసీఆర్ ఇంకొక సభ్యురాలతో తెలంగాణ వచ్చిందా? ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఏం వెలుగబెట్టారు మీరు? 10 ఏళ్లుగా మీ చేతుల్లో ప్రభుత్వం ఉంటే ప్రాజెక్టులు నాసిరకం కట్టారు, ప్రైవేటు భూములు లాక్కున్నారు, ప్రభుత్వ భూములు అమ్మేశారు, ధనావతం చేశారు, ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు అంటున్నారే. లెక్కలు ఉన్నాయి నాయన హరీష్ రావు గారు, లెక్కలు తీయండి. మేము వచ్చిన తర్వాత 60,000కి పైగా ఉద్యోగాలు ఇవ్వకుంటే నీవు ఎక్కడంటే అక్కడ ఏ సవాలు కంటే ఆ సవాలు మేము రెడీ. ఇంటర్వ్యూ అన్నాడు ఎక్కడో కాడ పెళ్లిళ్ళనో సావుల్లో కలిసినా కానీ హరీష్ రావుని మేము ఎక్కడ కలవలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరంట నేను మళ్ళీ చెబుతా ఉన్నాను, నాకు పక్కా సమాచారం ఉంది కాబట్టి నేను మాట్లాడాను. మహేష్ కుమార్ గౌడ్ అనేవాడు ఆషామాషిని మాట్లాడాడు, అడ్డందిగా మాట్లాడు, నీచమైన భాష వాడను. నాకు సమాచారం ఉంది కాబట్టి చెప్పాను. నేను ఇతర రాయంగా అడుగుతా ఉన్నాను, ఆర్థిక మంత్రిగా మీకు భాగస్వామ్యం ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు ఎవరైతే పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు హైదరాబాద్కి 10 సార్లు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారింది, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చే ధనాగారంగా మారిందని అనలేదా? అమిత్ షా కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది, కేసీఆర్కి ఇంటి ప్రాజెక్ట్ లాగా అయిపోయింది, ఎప్పుడంటే డబ్బులు వస్తున్నాయి అనలేదా? ఇది వాస్తవమా కాదా? ఇవాళ మీరు సాక్ష్యం ఇచ్చే ముందు, కమిషన్ ముందు ఆ వాస్తవాలు చెప్పుతారా? ఆ వాస్తవాలు చెప్పి మీ బీజేపీ సభ్యత్వాన్ని నిలుపుకుంటారా? లేదు మీరు లోపాయకర ఒప్పందంలోకి వచ్చి మళ్ళీ అడుగుతా ఉన్నాను, కేసీఆర్ పార్టీలో మాట్లాడి నడ్డా అమిత్ షా మాటని తప్పని చెప్తారా? నేను అడుగుతా ఉన్నాను. ఇలా బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు ఈటల రాజేందర్ గారు, ముదిరాజ్ కుటుంబంగా చెప్పుకుంటాడు. నీ కోడలు ముదిరాజ్ కుటుంబం తెలుసుకున్నావా? నేను ఈటల రాజేందర్ గారిని